నా పేరు రాజేష్ రెడ్డి. భారతదేశ పౌరులందరూ కూడా వీరందరూ కూడా మరి మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి యుద్ధం అనేది ఆర్మీ ఇండియాకు జరుగుతూ ఉంది. మరి మోడీ గారు పేరుకు మోడీ అని అంటాం, కానీ నిజంగా మన ఇండియాకే, మన భారతదేశానికి ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడు, హనుమంతుడే అనుకోవాలి. ఆయన తీసుకునే డిసిషన్ కానీ, ఆయన చేసే పనులు కానీ, ఒకవేళ ఇతర ప్రపంచాల నుండి, ప్రపంచాల నుంచి కూడా ఆయనకు స్నేహపరంగా సపోర్ట్ చేయడానికి మేమున్నాం అనే అండదండలు ఇస్తున్న వాళ్ళు, వీరందరికీ మోడీ గారు ఉన్నందుకే సాధ్యం అవుతున్నాయి. కాబట్టి ఆయన తీసుకునే డిసిషన్ల మీద ఎందరో కామెంట్స్ ఇష్టం వచ్చినట్లు చేయడం జరుగుతుంది. మరి ఆయనకు అప్పచెప్పాము మన దేశ రక్షణని అన్నప్పుడు తను తీసుకునే డిసిషన్కి అందరు సపోర్ట్ చేయాలి. ఎప్పుడేం చేయాలనేది ఆయన నిర్ణయం. కాబట్టి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, నిజాయితీగా, నీతిగా, పకడ్బందీగా తన కుటుంబాన్ని వదిలేసి, తన బంధువుల రక్త సంబంధాలను వదిలేసి మన కోసం 24 గంటలు ఒక శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకొని, నిద్రని కంట్రోల్లో ఉంచుకొని, మెదడుని కంట్రోల్లో ఉంచుకొని, ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి లంచాలకు అమ్ముడు పోకుండా నిజాయితీగా పనిచేసేవాడు ఇండియన్ ఆర్మీ. అలాంటి ఆర్మీకి అండదండ అంటే మన హనుమంతుడు మోడీ గారు. అలాంటి ఆయన పాలించే ఈ పాలనలో తన ఏది తీసుకున్నా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల రక్షణ కోసమే తీసుకుంటారు డిసిషన్. కానీ ఇంతకంటే ఒక దరిద్రం ఏంటంటే, ఒక ట్రైన్లో 72 మంది కూర్చునే బోగీలో ఒక ఇండియన్ ఆర్మీ బార్డర్ మీద నిలబడి మన దేశాన్ని రక్షించే ఒక సోల్జర్ ప్రయాణిస్తుంటే ఒక్కరు కూడా తనకు కూర్చోవడానికి సీట్ ఇవ్వలేదు. ఈ దేశాన్ని రక్షించే సైనికుడికి ఈ ప్రజలు ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తున్నారు చూడండి. తన కంటి కాపలతో దేశాన్ని అడ్డుకొని, ఏ దేశాలు మన దానిలో చొరబడకుండా కాపాడే ఒక వ్యక్తికి భోగిలో ఉన్న 72 మందిలో కనికరం లేకుండా పోయింది. అలాంటి వ్యక్తులన మేము కాపాడేది, ఇలాంటి సామ్రాజ్యాన్ని మేము కాపాడేది అని ఆర్మీ, ఆ సోల్జర్ ఎంత బాధపడుకుంటూ వీడియో పెట్టాడంటే, అయినా సరే వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళైనా సరే, పౌరులందరూ ఎలాంటి వాళ్ళైనా సరే, మా కుటుంబం అని మేము కాపాడుతామే తప్ప మేము అది మనసులో ఏం పెట్టుకోం. మాకు కష్టం అంటే అలవాటే. బట్ ఆ ప్రజలు ఇచ్చే రెస్పెక్ట్ ఆర్మీకి ఎలా ఉంది అని అంటే, నేను చూసిన ఆ భోగిలో 72 మంది ఉండి కూడా నాకు సీట్ ఇవ్వలేదు. నేను కింద బ్యాగ్ వేసుకొని ఉరగాల్సి వచ్చింది. బట్ దానికి నాకు సందేహం ఏం లేదు. మేము ఎక్కడైనా గడ్డలల్లో, బండలల్లో, పొరకాల్లో, పంపులలో, ముళ్ళల్లో కూడా మేము నిద్రించాల్సిన అవసరం ఉంటుంది, మాకు అలవాటే. బట్ ఈ ప్రజలు ఒక సోల్జర్కు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా అని చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. బార్డర్ మీద కాపలా కాస్టోళ్ళను వదిలేసి వాళ్ళు నీతి నిజాయితీలు తప్పి ఒక్కసారి అమ్ముడు పోతే మన దేశం మషై కూర్చుంటుంది. అలాంటి వ్యక్తులకు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? ఆ వ్యక్తి ఒక హనుమాన్ మాలేసినా, ఒక అయ్యప్ప మాలేసినా మనం చెప్పులు ఇడిచి దండం పెట్టాలి అని అనుకుంటాం కదా. ఇండియన్ ఆర్మీకి పెట్టండి దండం, ఇంకా వేరే ఎవరికి పెట్టాల్సిన అవసరం. ఇలా నీతిగా, నిజాయితీగా, నిజంగా భక్తిగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు లేరు. బట్ మనం ఆ అయ్యప్ప మాలేసిన వ్యక్తికి ఇవ్వకపోయినా పర్లేదు, హనుమంతునికి మాలేసిన వ్యక్తికి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇండియన్ సోల్జర్కి కానీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఏ వ్యక్తికైనా సరే పాదాభివందనం చేయాలి. ఈరోజు మేము నాకు తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ని చూస్తే, వాళ్ళకి ఇచ్చే సాలరీస్ చూస్తుంటే, వాళ్ళకి ఇచ్చే కష్టాలను చూస్తుంటే, వాళ్ళకి ఇచ్చే పరిస్థితులను చూస్తుంటే చాలా దరిద్రంగా ఉంది. కాబట్టి మన తరపు నుంచి ఒక ఇండియన్ ఆర్మీ కనిపించాడంటే నిలబడి సెల్యూట్ చేయడం మర్చిపోకండి దయచేసి. ఇది నా యొక్క ఆవేదన. ఆ వ్యక్తి చెప్పుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాబట్టి చెప్తున్నాను. ఒక సోల్జర్ మాట్లాడుతున్న బాధాకరమైన మాటలు వింటుంటే ఏడుపు వచ్చింది నాకు. అందుకే ఈ వీడియో పెట్టడం జరిగింది. అలాగే మోదీ గారిని చాలా గౌరవించండి. ఆయన మోదీ అని పేరుకే కానీ ఆ రాముని స్వయాన భక్తుడు, హనుమంతుడు అని పిలవండి. ఆయన చేసే ఏ పనిలోనైనా స్వార్థం ఉండదు. ఆయన ఏదో సంపాదించుకోవాలని ఉండదు.
ఒకరు నాశనం చేయడాలని ఉండదు, లంచాలకు అమ్ముడు పోవాలని ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అయ్యే ఉంటాయి, రాజకీయం చేస్తారు అన్నీ. కానీ ఆయన రాజకీయం చేసేవాడు కాదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఎదుటి వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియనంత చిచ్చరపీడుగా ఆయన చూసి రమ్మంటే కాల్ చూస్తాడు. హనుమంతుడు అని చెప్పి పిలవండి, హనుమంతుడిని నమ్మినంతగా నమ్మండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి నా మాటలు గౌరవించండి, తప్పైతే క్షమించండి.